స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు: పేదలకు పట్టడన్నం పెట్టడంలో కలిగే సంతృప్తి ఆనందమే వేరని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని బస్టాండ్ కూడలిలో అన్నా క్యాంటీన్ను శుక్రవారం ఎమ్మెల్యే పునఃప్రారంభించారు. పలమనేరు పాతపేటలో వెలిసి ఉన్న శ్రీ సత్యగంగమ్మ అమ్మవారికి వరలక్ష్మి వ్రతం సందర్భంగా నిర్వాహకులు అమ్మవారికి 10 లక్షల రూపాయల కరెన్సీతో అలంకరించారు. తిరుమల నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద శుక్రవారం రత్న స్థాపనోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి పాదాల వద్ద టీటీడీ అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగులు ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కడుపు నింపే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను గత ప్రభుత్వం దురుద్దేశంతో మూసివేసిందన్నారు. పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలో గత ప్రభుత్వాలు తీసుకువచ్చిన క్యాంటీన్లను కొనసాగించాయని, అయితే జగన్ రెడ్డి ఇక్కడ ఉన్న క్యాంటీన్ల నిర్వీర్యానికి పూనుకోవటం బాధాకరమన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల డిపాజిట్లు గల్లంతయ్యేలా ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు. ఏదేమైనా అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగాలని ఆయన కోరుకున్నారు. ఈ కార్యక్రమానికి గతంలో సహకరించిన దాతలను ఆయన అభినందించారు. భవిష్యత్తులోనూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు దాతలు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం పలువురు పేదలకు ఆయన వడ్డించడంతో పాటు అక్కడే టిఫిన్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మనోజ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, పలమనేరు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు పలమనేరు రూరల్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. दिया तो फिरना नहीं है। ఇది కూడా వేయద్దు మళ్ళీ. అన్ని ఏ పక్కన ఉన్నా ప్రేమ వస్తుంది. పూజ చేస్తాం.
రైట్ చెయ్యి పెట్టదు గిరేనా లేదన్నా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు కీర్తి స్టేషన్ నందమూరి తారక రామారావు గారి పేరు పైన పునః ఓపెనింగ్ అంటే రీఓపెనింగ్ చేస్తున్నాం. గత 19-24 ప్రభుత్వం, దానికి మునుపున్నటువంటి 14-19 ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారి పేరు పైన అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం అందరికీ తెలిసిందే. అధికార మార్పిడి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటగా అన్నా క్యాంటీన్లు నిలిపివేయడం, పేదలకు పెట్టేటువంటి అన్నాన్ని పూర్తిగా కూడా లాగేసుకోవడం. ఇక్కడ ఉన్నటువంటి అన్నా క్యాంటీన్, ఇదే అన్నా క్యాంటీన్ గత 5 సంవత్సరాలుగా అసాంఘిక కార్యక్రమాలకు నిలవమైంది. ఎందుకంటే ఇక్కడ అందరికీ తెలుసు, పూర్తిగా ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్లో రకరకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ క్యాంటీన్లు
మళ్ళా ప్రారంభించుకోవడం నిజంగా కూడా చాలా సంతోషించదగ్గ విషయం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది పేదలకందరికీ కూడా అన్నం పెట్టేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అందరం కూడా స్వాగతించాలి. ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మన పక్క రాష్ట్రంలోనే తమిళనాడులో ప్రభుత్వాలు ఉన్నాయి. డిఎంకే ఉంది, అన్నా డిఎంకే ఉంది. అన్నా డిఎంకే ప్రారంభించినటువంటి అమ్మ క్యాంటీన్లు డిఎంకే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దాన్ని కొనసాగించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఆయనకు ఎన్టీ రామారావు గారి పేరు నచ్చకపోతే వాళ్ళ తండ్రితో తాతతో పెట్టుకొని నడిపిండాల. దాన్ని కూడా లేకుండా పేదల పైన కక్ష సాధించుకొని ప్రభుత్వం పైన, చంద్రబాబు నాయుడు గారి పైన కక్షతో పేదల అన్నం కడుపు కొట్టడం అనేది నిజంగా కూడా చాలా దారుణమైనటువంటి విషయం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం ఆపేసిన అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా మరి పార్టీ కార్యకర్తలు, నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, డోనర్సే ఆ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇదే పలమనేరు పట్టణంలో కూడా దాదాపు 1.5 సంవత్సర కాలం పూర్తిగా కూడా పేదలు మరి పేదలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ను ఇక్కడే మేము పెడతామంటే ఆ రోజు ప్రభుత్వం కూడా ఒప్పుకోకపోతే, అధికారులు ఒప్పుకోకపోతే ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ ముందర దాదాపు 1.5 రోజులు పూర్తిగా కూడా ఉచితంగా డోనర్స్ ద్వారా మరి స్వచ్ఛందంగా నేను కావచ్చు, డోనర్స్ కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, వారందరి ద్వారా బ్రహ్మాండంగా కూడా అన్నా క్యాంటీన్ నిర్వహించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఆ అన్నా క్యాంటీన్ కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దాకా కూడా కంప్లీట్ చేశాం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వంలో మళ్ళీ అన్నా క్యాంటీన్ ప్రభుత్వం ద్వారా ఈ రోజు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి కూడా మరి ప్రతిరోజు 1000 మందికి ఈ యొక్క అన్నా క్యాంటీన్లో భోజన సౌకర్యం ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంది. గతంలో మన నియోజకవర్గంలో ఇటు పలమనేరు, అటు వీకోట 2 చోట్ల కూడా అన్నా క్యాంటీన్ నిర్వహించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజు మొట్టమొదటిగా పలమనేరులో మనం మొదలు పెట్టాం. రేపు మళ్ళా రాబోయేటువంటి సెకండ్ లిస్ట్లో వీకోట్లో కూడా మొదలు పెట్టడానికి ప్రయత్నం జరుగుతుందని చెప్పే సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి మార్నింగ్ ఏదైతే బ్రేక్ఫాస్ట్ ఉందో దీనికి కూడా పార్టీకి సంబంధించినటువంటి నాగరాజా కానీ అదేవిధంగా కాజా పీర్ ఇద్దరు కూడా ఈ రోజు దానికి డొనేట్ చేసి అది కూడా ఉచితంగానే ఈ రోజు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఈ రోజు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో తొలితో ఈ రోజు చెంగారెడ్డి గారు ఎక్స్ జెడ్పీటీసీ మరి పెద్దపంజాన్ ఎక్స్ జెడ్పీటీసీ గారు 20,000 రూపాయలు ఆయన 20,000 రూపాయలు ఆయన కూడా అన్నా క్యాంటీన్ కు డొనేట్ చేయడం జరిగింది. ఆయన్ని కూడా నేను అభినందిస్తున్నా. గతంలోనే చాలా మంది ఈ రకంగా డొనేట్ చేసిన దానివల్లనే పేదలకు అన్నం పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఈ ప్రభుత్వంలో పేదల పట్ల చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాలు చేస్తాం. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి పేరు పైన ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రతిపక్షంలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కార్యక్రమాలు చేసిన దానివల్ల ఉపయోగం లేదు. మనం ఆపిన మళ్ళా ప్రజలు దాన్ని ఆపరు, దాన్ని పూర్తిగా కూడా ప్రారంభిస్తారనేటువంటి సత్యాన్ని ఆయన ఇప్పటికైనా తెలుసుకుంటే భవిష్యత్తులో ఆయన రాజకీయాలకు ఉపయోగపడుతుందనేటువంటి ఒక సూచన మాత్రమే జగన్మోహన్ రెడ్డికి చేసే ప్రయత్నం నేను చేస్తున్నా. ఇటువంటి చెత్త పనులు, పనికిరాని పనులు చేస్తే ప్రజలు యావగించుకుంటారు. దాని పర్యవసానమే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇంత ఘోరమైనటువంటి ఓటమికి కారణభూతమైంది. ముఖ్యంగా కడుపు కొడితే, పేదల కడుపు కొడితే ఏం జరుగుతుందో, పేదల కడుపు మండితే ఏం జరుగుతుందో ఈ రోజు రాష్ట్ర ఎన్నికల ఫలితాలు చూపించాయని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు అన్నా క్యాంటీన్ పునఃప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం. ఇది 4 కాలాల పాటు బ్రహ్మాండంగా జరగాలని ఆ భగవంతుడు ఆశీర్వదించాలా. పైన ఉన్నటువంటి అన్నగారు అందరినీ చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అమ్మవారికి వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి 10 లక్షల రూపాయల కరెన్సీతో నిర్వాహకులు అలంకరించారు.
శ్రీ సత్యగంగమ్మ గుడి దేవస్థానంలో ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని 10 లక్షల రూపాయలతో అలంకరించడం జరిగింది. ఇక్కడ విశేషం ఏమంటే చిన్న గుడి అయినా పెద్ద ఆదరణ పొందింది. ఇక్కడ కోరిన కోరికలు ఎల్లవేళ నెరవేరుతాయి. తిరుమల శ్రీవారి ఆలయం నుండి పూజా సామగ్రి, పుష్పాలు, నైవేద్యం, గొడుగుతో మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల గుండా అర్చక బృందం మేదరమిట్టకు చేరుకున్నారు. అక్కడి నుంచి నారాయణగిరికి విచ్చేశారు. ముందుగా శ్రీవారి పాదాలకు తిరుమంజనం చేపట్టారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం అలంకారం, పూజ చేసి నైవేద్యం సమర్పించారు. వేద పారాయణదారులు ప్రబంధ సాత్తుమూరు నిర్వహించారు. ఆ తర్వాత భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ ఉత్సవానికి మరో నమ్మకం కూడా ఉంది. సాధారణంగా ఈ కాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి. నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండడంతో మరింత ఎక్కువగా గాలులు వీస్తాయి. ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుని ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్ఠిస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పారిపత్యేదార్ హిమద్గిరి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
समिधा कृताः देवाय यज्ञं बाणाः अभद्रन् पुरुषं संयज्ञं बर्हिषित्रो साभ्यानिषयस्पदे तस्मात् विद्यागश्चक्रे वायव्याम् आरण्यान् ग्राम्यव्यकल्पयन् मुखं किमस्य कौ बाहु आभूरो पादामुच्यते ब्राह्मणोऽस्यपमानि बाहुराजन्यः कृतः वायुरजायत नाभ्यासीदन्तरिक्षं शीर्ष्णाद्यो समवर्तत अभ्यां भोमिर्दिशस्रो यज्ञेन यज्ञमयजन्त देवा तानि धर्माणि प्रथमानि अनेकं महिमानि यत्र पूर्वे अगरबत्ती सन्ति देवे अन्तः దీపం వెలిగించారా అది కూడా ఇచ్చి ఒక దీపం బ్రాహ్మయే రుచం బ్రాహ్మం జనయంతః सर्वस्यजित्यै सर्वमेव तेन भवति सर्वं जयति हरिः ओम् వీడియో తీయండి వాళ్ళని అంటాడు சாதித்துருளா சுட்டஞ்சிறகாலே வந்துன்னை சேவித்து உன்பத்தாம் மர்களையே போத்தம் மர்களே ராய் கத்தம்மே தொன்னுங்குளத்தில் பிறந்து நீ குத்தி விளங்கான் கோவிந்தாய் தைக்கமேழேழ் விரவைக்கும் உந்தன்னோட தோமையாவ உனக்கே நாமான் செய்வோம் గోవింద సరికి ఫోటో వచ్చి ఓకే వెనకేం చేస్తాను ముందుకు నేను ఒకేసారి వస్తాను పోయేటప్పుడు సార్ ఆయన ఫోటో లేదు